హాయ్ హలో అందరికీ నమస్తే అండి. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న మినీ మేడారంలో సమ్మక్క సారలమ్మ తల్లులు గద్దెలపై కొలువున్న మహాఘట్టం అయితే ఆవిష్కరించిందండి. ఈ పండుగని చూడడానికి ఎంతోమంది లక్షలాది భక్తులు మేడారంకైతే క్యూ కట్టారు. చూసారా, రోడ్డంతా జనం యొక్క అడుగులన్నీ మినీ మేడారం వైపే. ఆ తల్లుల గద్దెలను దర్శించుకోవాలని ఏ విధంగా తండోపతండాలుగా వస్తున్నారో లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడానికి వస్తున్నారు. చూసారా, ఈ ఆవరణం అంతా జనసందోహంగా మారింది. ఎటు చూసిన తినుబండారాలు, షాపులు మరియు పిల్లల యొక్క ఆట బొమ్మలు వస్తువుల షాపులతో ఆవరణం అంతా కలకలలాడుతూ ఉందండి. ఎంత కన్నుల పండుగగా ఉందో ఈ వాతావరణం. వనమంతా జనంతో నిండిపోయింది. ఇటు చూసారా, ఇక్కడ గాజులు వేసుకున్న ఈ ముత్తైదులకు మనకి ఇదొక సెంటిమెంట్ కదా, అమ్మవారి ఆవరణంలో గాజులు వేసుకోవడం అనేది. ఇప్పుడైతే మనం గద్దెల దగ్గరికి వెళ్తున్నామండి. చూసారా, గద్దెల వద్దకైతే చేరుకున్నాము. గద్దెల ఆవరణంలో మొత్తం భక్తులతో నిండిపోయి ఇట్లా బయట కూడా ఎంత లాంగ్ క్యూ ఉందో చూడండి. అమ్మవార్లు కొలువైన ఈ టైంలోనే అందరూ వారి యొక్క మొక్కులు చెల్లించుకోవాలనేసి ప్రతి ఒక్క భక్తుడు కోరుకుంటారండి. ఎంత శ్రద్ధ భక్తులతో ఈ క్యూలో నిలబడి ఉన్నారు. బెల్లం ముద్దలు వారు మొక్కుకున్న ఎటువంటి మొక్కు తీర్చాల్సిన మొక్కులతోటి భక్తులందరూ చాలా శ్రద్ధగా ఎటువంటి అవాంతరాలు జరగకుండా చక్కగా వారి యొక్క దర్శనాన్ని అయితే పూర్తి చేసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా చక్కగా సహకరించారు. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఈ జాతర అనేది జరిగింది. చూడండి, ఇది ముఖద్వారం, ప్రధాన ముఖద్వారం మనకు. ఇక్కడైతే మన భక్తులు మన కోరికలు నెరవేర్చుకున్న వాళ్ళు వారి యొక్క తలనీలాలను ఈ విధంగా ఇస్తున్నారు అమ్మవారికి. వారి భక్తిని చాటుకుంటున్నారు. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే గద్దెల ఆవరణం చుట్టూ ఈ వెదురు బొంగులతోని ఈ వనం అయితే ఉందండి. ప్రతి ఒక్క కూప్ కింద ఒక్కొక్క ఫ్యామిలీ చక్కగా వంటలు చేసుకొని వనభోజనాలు పిల్ల పాపల ఫ్యామిలీతో చక్కగా భోజనాలు చేసి ఎంతో సంతోషంగా తల్లి యొక్క గద్దెల చుట్టూ వాళ్ళైతే మంచిగా కబుర్లతోటి సేద తీరుతున్నారు. ఈ చక్కటి వాతావరణంలో మనకి మేడారంలో జంపన్న వాగు మాదిరిగానే ఇక్కడ పట్టి వాగు అనేది ప్రవహిస్తూ ఉంది. చూడండి, ఇప్పుడైతే మనం తల్లుల గద్దెలకైతే చేరుకోవడానికి లోపలికి వెళ్దాము. ఈ విధంగా మనం లోపలికి వెళ్ళగానే మనకి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మన సమ్మక్క తల్లి గద్దెపై కొలువై ఉండి తన భక్తులందరికీ తన ఆశీర్వాదాన్ని ఇస్తున్నారు. అమ్మవారి కోసం ఎన్ని రోజులుగా ఎదురు చూసాం. కన్నుల నిండుగా అమ్మవారిని గుండెలను నింపుకోవాలని ప్రతి ఒక్క భక్తుడు ఎంతో సంతోషంగా అమ్మవారి గద్దెలను అయితే చేరుకొని మొక్కులను నెరవేర్చుకుంటున్నారు. ఇక్కడ చూసినట్లయితే అమ్మవారి ఆవరణంలోనే ఆదివాసులకు సంబంధించిన ఈ తల్లులైతే మనకి అక్కడ అమ్మవారి యొక్క బొట్టు పెట్టి మనకి ఈ విధంగా తాయతైతే మనకి కంకణాలు మన చేతులకి కడుతున్నారు. అమ్మవారి గద్దెల చుట్టూ తిరిగితే మనకున్న చిక్కులన్నీ పోతాయని భక్తుల నమ్మకం అండి. అందుకే గద్దెల చుట్టూ తిరుగుతూ అమ్మవారిని వారి యొక్క కష్టాల గురించి వేడుకుంటున్నారు ప్రతి ఒక్క భక్తుడు. ఇటు చూసినట్లయితే ఇప్పుడు మనం సారలక్క తల్లి గద్దెకైతే చేరుకున్నాము. తల్లి గద్దె చుట్టూ చూసారా, ఈ విధంగా ముడుపులు మనకు కనిపిస్తున్నాయి, కొబ్బరికాయ ముడుపులు. ఇవి సంతానం లేని వాళ్ళు, ఉద్యోగంలో అభివృద్ధి, వ్యాపారంలో అభివృద్ధి కావాల్సిన వాళ్ళు ఈ విధంగా వారి యొక్క మొక్కులను నెరవేర్చమని తల్లికి ఈ విధంగా ముడుపులు కడుతూ మొక్కుకుంటున్నారు. ఇప్పుడు మనం చూస్తుంది పగిడిద్దరాజు గద్దె. అమ్మవారి భర్త అయినటువంటి పగిడిద్దరాజు గద్దెకి నమస్కరించుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మనకి గోవిందరాజు దగ్గరికి కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఈ విధంగా ఆదివాసులు వారి యొక్క ప్రత్యేక సాంప్రదాయ వస్తువులను ధరించి మనకి ఈ విధంగా దర్శనం ఇస్తారు. చూడ చక్కగా ఉంటుంది వారి యొక్క అలంకరణ.
గోవిందరాజు గద్దెలను అయితే మనం దర్శనం చేసుకున్నాము. ఈ విధంగా 6 దేవతలు ఆవరణంలో కొలువై తీరిన వేళ భక్తులు వారి యొక్క మొక్కులు నెరవేర్చుకుంటారు. ఇక్కడ ఎంతో మహిమాన్వితమైన నెమలనార చెట్టు చూసారా? అమ్మవారు యుద్ధం జరిగిన తర్వాత వనంలోకి వెళ్ళి మాయమైందంట. అప్పుడు మనకి ఆదివాసులందరూ వెతకగా అమ్మవారు నెమలనార చెట్టు కింద కుంకుమ రూపంలో దర్శనమిచ్చారు. అదే నెమలనార చెట్టు ఇక్కడ ఉండడం మరొక ప్రసిద్ధి. ఇప్పుడు నాగులమ్మ తల్లి దర్శనం చేసుకుందాము. ఈ విధంగా అమ్మవారి గద్దెల చుట్టూ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తుల కోలాహలంతో చూడచక్కగా ఉంది ఈ వాతావరణం. చూడాల్సిన ప్రదేశం. ఇంకా బయటకు వచ్చినట్లయితే మనకు జాతర అంటేనే కోయదొరలు కదా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు కుర్రో కుర్రు అంటూ. ఇక్కడ చూసినట్లయితే అమ్మవారు వస్తున్నారు. తల్లికి అమ్మవారి వంటిపైకి రావడం మనమైతే చూస్తున్నాము. ఈ విధంగా తల్లుల దర్శనం చేసుకొని అందరూ ప్రశాంతంగా ఆ వాతావరణంలో కూర్చొని మళ్ళీ సంవత్సరానికి జ్ఞాపకం కోసం ఫొటోస్లలో వారిని సంతోషాన్ని బంధించుకుంటున్నారు. అమ్మవారికి మొక్కులు తీర్చడానికి ఈ విధంగా గొర్రె పిల్లలు కోడి పిల్లలతోటి భక్తులు వారి యొక్క మొక్కులను చెల్లించుకోవడానికి ఇట్లా ఒక ప్రత్యేకమైన స్థలాన్ని అయితే ఇక్కడ కేటాయించడం జరిగింది. ఇది ఒక ప్రత్యేక ఆకర్షణ అండి. అమ్మవారి జాతరలో ఆదివాస గిరిజనులు అమ్మవారికి బోనాన్ని తయారు చేసుకొని ఈ విధంగా డప్పు చప్పులతోటి సాంప్రదాయ నృత్యాలతోటి చక్కగా అమ్మవారికి బోనాలైతే చెల్లించడానికి వెళ్తున్నారు. ప్రధాన పూజారి సిద్ధుతో పాటు మిగతా పూజారులు వారి వెనుక బోనాలు తీసుకొస్తూ అమ్మవారికి అయితే సమర్పించడానికి వస్తున్నారు. చూడండి ఈ చక్కటి దృశ్యాన్ని. ఈ మహిమాన్వితమైన ఎంతో అపురూపమైన ఈ ఘట్టాన్ని ఎవ్వరు మిస్ అవ్వకుండా ఉండకూడదని ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్కరు చూడండి. రేపు అనగా శనివారం మనకి అమ్మవార్లు మళ్ళీ జనం నుంచి అడవిలోకి వెళ్తారండి. కనుక ప్రతి ఒక్కరు వెళ్ళి దర్శనం చేసుకోండి. ఈ విధంగా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా చక్కగా జరిగింది. ఎంత ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవార్లను దర్శించుకోవడానికి మళ్ళీ మనం 2 సంవత్సరాలు వేచి ఉండాలి. రేపటికి ఈ జాతర అనేది పూర్తవుతుంది. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ శుభమస్తు. థ్యాంక్ యూ.